టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉన్నారు. మహానాడుకు సంబంధించిన రెండో రోజు కూడా జరగబోతుంది. సార్ ఈరోజు ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారు. ఏం చెప్తారు? ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవడం అనేది తెలుగు వారందరికీ గర్వకారణం. ఓన్లీ తెలుగుదేశం పార్టీకే కాదు, తెలుగువారి దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే గర్వకారణం. ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అవుతున్న తరుణంలో మీ RTV ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, ఏదైతే కడప మా కంచుకోట, కడప మా అడ్డ అని కుప్పంలో విర్రవీగారో, కుప్పంలో మేమేమి కడపలో మా అడ్డ అని ఎప్పుడూ అనలేదు. కుప్పంలో పెద్ద మెజార్టీతో ఆయన గెలవడమే కాకుండా ఇక్కడ 10 సీట్లు ఉంటే 8 సీట్లు మేము కొట్టేసాం. అంటే కడప ఎవరు అడ్డో ప్రజలు చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అడ్డ, నారా లోకేష్ గారు అడ్డ, కడప కాదు ఆంధ్రప్రదేశ్ అడ్డ, తెలుగు ప్రజల అడ్డ, తెలుగు ప్రజలకు అండ వాళ్ళు. కాబట్టి ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన, అలాగే లోకేష్ బాబు గారు కూడా ఉన్నత పదవిలో ఇవాళ ఉండబోతున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా ఆశిస్తున్నాము. ఏదేమైనా ఒకటే, తెలుగుదేశం పార్టీకి నారా కుటుంబం అనేది రేపు దేవాంశ వరకు, నేను ఇదివరకే చెప్పాను మీ టీవీలో, రేపు 100 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నారా దేవాంశ్ నాయకత్వంలో జరిగింది. వాళ్ళకి ప్రజలు వన్ సైడ్ అయిపోయారు ఆ కుటుంబానికి. ఎందుకంటే వాళ్ళు పార్టీని ప్రజల్ని చూసుకుంటారనే ఒక ఆలోచనతో ఆ కుటుంబానికి ఓనైపోయారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా నారా కుటుంబం నాయకత్వంలోనే ఉంటుంది.